రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ప్రజాభవన్లో అడుగుపెట్టిన టీడీపీ చీఫ్ ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ఇరు రాష్ట్రాల టీములతో ఇద్దరు సీఎంలు చర్చలో పాల్గొన్నారు. చంద్రబాబును రేవంత్ శాల్వతో సన్మానించి తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ పుస్తకం అందజేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని రేవంత్ రెడ్డికి చంద్రబాబు అందించారు. అనంతరం విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా 10 అంశాలపై చర్చలు జరిపారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విభజన అంశాలు సీఎంలకు అధికారులు వివరణ ఇచ్చారు. అయితే ప్రజాభవన్ వేదికగా జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది. గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన అంశాల పరిష్కారం కోసం ఈ భేటీలో తెలంగాణ, ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం 2 కమిటీలను ఏర్పాటు చేయాలి అని నిర్ణయించారు. మంత్రుల నేతృత్వంలో ఒక కమిటీ, అధికారుల స్థాయిలో మరొక కమిటీ వేయాలి అని 2 రాష్ట్రాల ప్రభుత్వాలు డిసిషన్ తీసుకున్నాయి. ఈ కమిటీలు గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరపనున్నాయి. మంత్రుల కమిటీలో తెలంగాణ నుండి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాగా హైదరాబాదులోని ప్రజావేదికగా సాయంత్రం 6:10 నిమిషాలకు స్టార్ట్ అయిన ఈ భేటీ దాదాపు గంటన్నర సేపు కొనసాగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలవబోతున్నారని తెలిసినప్పటి నుండి సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు గుప్పడం మొదలు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే సెంటిమెంట్ తో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసింది. అయితే చంద్రబాబు నాయుడిని కలిసిన వెంటే సీఎం రేవంత్ రెడ్డి గారు నా గొడవ అనే పుస్తకం ఇవ్వడం జరిగింది. అయితే ఆ పుస్తకం ద్వారానే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజానికి సందేశం పంపినట్లే అని అర్థం చేసుకోవచ్చు. అయితే కాళోజీ నారాయణరావు రాసిన ఆ పుస్తకంలో ప్రాంతేతరులు ద్రోహం చేసి ప్రాంతం దాటే వరకు తరిమి కొడతాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే ప్రాతి పెడతామని ఆ బుక్ లో ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజానికి చెప్పదలిసింది, నేను ఒక వ్యక్తిగా కాదు, ఒక రాష్ట్రానికి ప్రతినిధిగా భేటీ అవుతున్నాను. ప్రాంతానికి ఇబ్బంది అయ్యే ఏ నిర్ణయాన్ని నేను తీసుకోను అని రేవంత్ రెడ్డి గారు ఆ బుక్ ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చు.